తనూజ వర్సెస్ ఎమాన్యుయల్ తప్పు ఎవరిదనిపించింది అండ్ ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ వల్లే ప్రతిసారి వీళ్ళిద్దరైతే గొడవ పడుతూ వస్తున్నారు అండ్ మళ్ళీ తర్వాత సారీ చెప్పుకుంటున్నారు, మళ్ళీ మాట్లాడేసుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ప్రతిసారి వస్తూనే ఉంటున్నాయి. ఏదో ఒక విషయం వల్ల ఇద్దరు గొడవ పడుతూ వస్తున్నారు. మిస్అండర్స్టాండింగ్స్ వల్లే వీళ్ళిద్దరికైతే సరిగ్గా మాటలైతే ఉండట్లేదు. అండ్ ఫస్ట్ 3 వీక్స్ అయితే చాలా బాగా క్లోజ్గా ఉన్నారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు మన అందరినీ. అండ్ 3 వీక్స్ తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడంతో అండ్ అంతంత మాత్రాన్ని మాట్లాడుకుంటున్నారు, అంత క్లోజ్గా అయితే మాట్లాడుకోవట్లేదు. అండ్ తనూజ అయితే నాకు ఏ సపోర్ట్ లేదని చెప్పి ఇమాన్యుయల్ కోసం నాగ్ సార్తో చెప్పిన కాడి నుంచి ఇమాన్యుయల్ అయితే చాలా ఫీల్ అయ్యాడు ఆ మాటకి. అప్పటి నుంచి అయితే తనతో కొంచెం క్లోజ్గా ఉండట్లేదు, తగ్గించేశాడు. అప్పటి నుంచి క్లోజ్గా ఉండకపోయినా సరే తనూజ అంటే ఇమాన్యుయల్కి ఒకలాంటి రెస్పెక్ట్. అండ్ ఏదైనా విషయంలో జరిగినప్పుడు తను వచ్చి సపోర్ట్ అడిగితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. కానీ కెప్టెన్సీ టాస్క్లో తనైతే సపోర్ట్ అడగలేదు, దివ్య అడిగింది, దివ్యకి సపోర్ట్ చేశాడు. అండ్ తనూజ కూడా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయని ఎప్పుడు అడగలేదు. అండ్ ఇమాన్యుయల్ కూడా చాలా సందర్భాల్లో తనూజ సపోర్ట్ చేసింది, అలాగని తనూజకి సపోర్ట్ చేయలేదని కాదు. ఇమాన్యుయల్ కూడా తనూజకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అండ్ నేను జరిగిన ఎపిసోడ్లో తనూజ ఉన్నప్పుడు నేను సరైన డిసిషన్ తీసుకోలేకపోతున్నానని చెప్పి ఇమాన్యుయల్ అయితే అండ్ రాయ్కి తన ఫోటోను గుచ్చి నీళ్ళలో అయితే వదిలేశాడు. అండ్ ఈ విషయం కోసం మళ్ళీ అబద్ధం చేసుకుంటుందేమో అని చెప్పి అండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత తన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, నువ్వు నా కోసం ఏమి స్టాండ్ తీసుకున్నావు, నీకు నాకు అంత ర్యాప్ లేదు కదా 3 వీక్స్ తర్వాత నుంచి, అండ్ ఈ విషయం ప్రతిసారి తీసుకొస్తున్నావు, నువ్వు నాకు నచ్చట్లేదు, అసలు నువ్వు నా పేరు తీసుకురావద్దని చాలా సీరియస్ అయిపోయింది. ఇక్కడైతే నాకు తనూజ బిహేవియర్ నచ్చలేదు అబ్బా. అండ్ ఇమాన్యుయల్ కూడా ఇంకెప్పుడు నీ పేరు తీసుకురానని చెప్పి అన్నాడు. ఈ విషయం కోసం నాగార్జున గారు అయితే అడిగారు. అండ్ నాగార్జున గారితో కూడా అండ్ ఈ విషయం మాట్లాడింది తనూజ. అండ్ ఒక విషయం అయితే చెప్పారు, నువ్వు వదలట్లేదు, ఎక్కడ వదిలేస్తే అంత ఫీల్ అవ్వని చెప్పి నాగార్జున గారు అయితే సజెషన్ ఇచ్చారు. అండ్ ఇంకెప్పుడు నేను గొడవ పడను, వదిలేస్తానని చెప్పారు. అండ్ ఇమాన్యుయల్ తనూజ కలిసి ఉంటేనే బాగుంది అబ్బా, అత్తమని ఇలా గొడవ పడితే నాకైతే నచ్చలేదు. అండ్ లాస్ట్లో ఎలిమినేషన్ కూడా జరిగింది. అండ్ గౌరవ్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. నేను చెప్పాను కదా గౌరవ్ ఎలిమినేట్ అయిపోతాడని. అండ్ గౌరవ్ అయితే తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం అయితే ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ గౌరవ్ జర్నీ వీడియో కూడా చాలా బాగుంది. అండ్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్, నిన్న ఎపిసోడ్లో నిఖిల్, ఈ రోజు ఎపిసోడ్లో గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ తనూజ వర్సెస్ ఇమాన్యుయల్లో మీకు ఎవరు తప్పు అనిపించిందో అండ్ గౌరవ్ ఎలిమినేట్ అవడం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.